నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాల పట్టణ కేంద్రంలో కాటన్ అండ్ సర్చ్ నిర్వహణ. నేర నియంత్రణకు ఈ కాటన్ సర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఏఎస్పీ ఎం చావలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వార్షికోత్సవాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ, క్రీడా పోటీలు ప్రారంభించిన ఐసీడీఎస్ పీడీ లీలావతీదేవి. ఆళ్లగడ్డలోని గర్ల్స్ హై స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులపై ఆగ్రహం. 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్న డీఈఓ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో మార్చి 14వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయండి. 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. ప్రసిద్ధ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల తెప్పోత్సవం ఉత్సవాలు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి రమాప్రభ. యోగి వేమన యూనివర్సిటీలో దక్షిణ భారతీయ స్థాయిలో ప్రతిభ చాటిన శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. జిల్లా జడ్జి శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అభినందనలు. నంద్యాల మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష. అహోబిల మఠం ప్రత్యేక అధికారిగా 3 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు వెల్లడి. ఆపరేషన్ వజ్రప్రహర్లో భాగంగా నంద్యాల పట్టణ కేంద్రంలో కాటన్ అండ్ సర్చ్ నిర్వహించారు. నేర నియంత్రణకు ఈ కాటన్ సర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఏఎస్పీ ఎం జావలి డ్రోన్ కెమెరాలతో మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసినట్లు వెల్లడి. నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా నంద్యాల సబ్ డివిజన్లో రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్, బొగ్గు లైన్ మొదలగు ప్రాంతాలలో సుమారు 40 మంది పోలీస్ సిబ్బందితో నేడు కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జావలి మాట్లాడుతూ నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు మరియు మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఈ ఆపరేషన్లో అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, రైల్వే స్టేషన్లో వాహనాలను మరియు అనుమానం ఉన్న ప్రయాణికులను మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్లో పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించ
సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఐసీడీఎస్ పీడీ లీలావతీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీడీ లీలావతి మాట్లాడుతూ మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆర్థిక స్వావలంబన పొందలేకపోతున్నారని లీలావతి అన్నారు. ముఖ్యంగా మహిళలు ఉద్యోగ రంగాలలో విధులు నిర్వహిస్తూ ఆర్థికంగా స్థిరపడినప్పటికీ కుటుంబ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించడంలో వెనుకంజలో ఉన్నారన్నారు. అలాంటి వారి కొరకు తమ శాఖ తరపున జిల్లాలో ఇప్పటికే మహిళల యొక్క హక్కులు బాధ్యతలు వారి కొరకు ఉన్నటువంటి చట్టాలపై అవగాహన కల్పించామని అన్నారు. ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలు అయినప్పుడు ఆ కుటుంబంలోని పిల్లలంతా విద్యావేత్తలుగా తయారవుతారని, కాబట్టి మహిళలకు విద్య ఎంత అవసరమో ఆ విద్య ద్వారా విజ్ఞానం పొందిన మహిళలు తమ పిల్లల భవిష్యత్తు అన్ని ఆలోచించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ముఖ్యంగా ఉమెన్స్ యొక్క హక్కులు ఏమున్నాయి, అలాగే ఆ పిల్లల హక్కులు ఏమున్నాయి, ఉమెన్స్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఉమెన్ జాబ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ వాళ్ళకి తీసుకోవడం కూడా కొంతమందికి తెలీదు. సో వాళ్ళు నిర్ణయాలలో, ఇంట్లో తీసుకునే నిర్ణయాలలో కూడా ప్రధాన భాగస్వామ్యంగా ఉండాలి. ఈవెన్ మనకి ఎంప్లాయ్మెంట్ చేసే జాబ్ చేసే ఉమెన్ కూడా వాళ్ళ ఇంటి నిర్ణయాలలో కీలక పాత్ర పోషించలేకపోతున్నారు. సో పిల్లల పెంపకంలో కూడా ఎక్కడ స్కూల్ చేర్పించాలి, కాలేజ్ ఏది చేర్పించాలి అనే దాంట్లో కూడా వాళ్ళ నిర్ణయాత్మక భాగస్వామ్యం మనకి ఈరోజు తక్కువ కనపడుతోంది. కావున మనము ఇలాంటి ఎంపవర్మెంట్ మనము ఉమెన్లో కల్పిస్తున్నాము. ఫైనాన్షియల్గా సెటిల్ కావడం ఎంత ఇంపార్టెంటో ఉమెన్ అంటే ఒక ఆర్థిక స్వావలంబన ఎంత ఇంపార్టెంటో అది ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, అలాగే ఎన్జిఓ పరంగా కానీ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆ స్వాతంత్రం పొందడంలో కూడా, అంటే ఆర్థికంగా వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టుకునేలాగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా చాలా నిర్ణయాలలో భాగస్వామ్యం, కీలక భాగస్వామ్యం తీసుకోవడంలో కూడా వాళ్ళకి అవగాహన చాలా అవసరమని మేము ఈ ఫీల్డ్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్లో చేసిన దాంట్లో భావిస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళకి చాలామంది ఉమెన్కి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, అమ్మాయికి అబ్బాయికి జెండర్ న్యూట్రాలిటీ ఈక్వల్గా ఎలా పెంచాలి, పెంచేటప్పుడు వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పవలసిన మెలకువలు ఏంటి, సైబర్ సెక్యూరిటీ ఈ మధ్య చాలా అవసరం ఉంది. పిల్లలకి ఈజీగా సెల్స్, మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్తో, ఫేస్బుక్స్తో ట్రాప్లో పడుతున్నారు అమ్మాయిలు. అలా ఎలా పడకుండా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ ఎలా పాటించాలి అనేది కూడా ఉమెన్కి చాలా ఎంపవర్మెంట్ అవసరం ఉంది ఈ కాలంలో. వాళ్ళ పిల్లల్ని అన్ని విషయాలలో భద్రతగా పెంచుకోవడానికి, అంటే బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, మొబైల్ చేసేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా పెంచుకోవడంలో కూడా చాలా అవసరం ఉంది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించడంలో, వాళ్ళ పిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా ఉండడంలో కూడా వాళ్ళకి చాలా అవసరం ఉంది. వాళ్ళకి అవగాహన అనేది మేము చాలా గ్రహించడం జరిగింది మేము ఇచ్చిన అవగాహన కార్యక్రమాలలో. సో ఇంకా మీదట కూడా ఇప్పటివరకు చేసిన అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో చేశాము, కాలేజెస్లో చేశాము, అలాగే ఎక్కడైతే ఉమెన్ ఉన్నారో అక్కడ చేశాము. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ వర్క్ ప్లేస్ చేశాము. సో ఇంకా కూడా ఉమెన్ బయటికి వచ్చి వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కూడా చెప్పుకోలేకపోతున్నారు. అందుకు మన దగ్గర ఒక 1 స్టాప్ సెంటర్ కూడా ఉంది. అక్కడికి వచ్చి మహిళలు 181 కాల్ సెంటర్ ద్వారా కానీ, లేదంటే 1 స్టాప్ సెంటర్కి వచ్చైనా కానీ వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళకి ఇంకా ఏమైనా అవగాహన అవసరం ఉందా, వాళ్ళకి ఎలా వాళ్ళ హక్కులు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి మనం ఆస్కారం కల్పిస్తున్నాము. కాబట్టి ఉమెన్ అందరూ కూడా ఈ సౌకర్యాలను, గవర్నమెంట్ కల్పించిన ఈ సౌకర్యాలందరినీ అన్నింటినీ ఉపయోగించుకొని ఆర్థిక స్వావలంబన కూడా సాధించాలని నేను ముఖ్యంగా ఈ ప్రోగ్రాం. ఆలగడ్డలోని గర్ల్స్ హై స్కూల్ నందు డిఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మార్చి నెలలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులకు 100% స్ట్రైక్ రేట్ ఉండాలని, ఎంతమంది ఉంటే అంతమంది 10వ తరగతి పరీక్షలు పాస్ కావాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. డిఈఓ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లాలోనే అత్యధికంగా 130 సెంటర్లో 30,000 విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. డిఈఓ జనార్దన్ రెడ్డి అంతేకాకుండా గర్ల్స్ హై స్కూల్ శిథిలావస్థకు చేరిందని, అందులో 2 గదులలో పాఠాలు చెబుతున్నారని, స్టాఫ్ కూడా భయంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇక్కడ ఒక 2 రూములు బాగుంటే అంటే మేము అవును మేడం
మన రాష్ట్రంలో 16 నుంచి 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. మన నంద్యాల జిల్లాలో దాదాపు 25,035 మంది పరీక్షలు రాయబోతున్నారు. మొత్తము 130 సెంటర్లలో ఎగ్జామ్ రాయబోతున్నారు. 130 సెంటర్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. ఈసారి మన నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా 100 డేస్ ప్రోగ్రామ్ చాలా చక్కగా రన్ చేస్తున్నాము. ఉదయమే 8 గంటలకే పిల్లలు స్టడీ అవర్లకు వస్తారు. 8 to 9 స్టడీ అవర్ ఉంటుంది. మళ్ళీ 4 to 5 ఎగ్జామ్ పెడతాము. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ వెంటనే ఆ పేపర్లు కూడా దిద్ది పిల్లలు ఏ మిస్టేక్స్ చేశారు మళ్ళీ అనాలిసిస్ చేసి పిల్లలకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈసారి పిల్లలు అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా తగిన జాగ్రత్త తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ మన ఆళ్లగడ్డ గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితో కూడా మాట్లాడాను. పిల్లలకి ఒక మంచి మోటివేషన్ క్లాస్ తీసుకున్నాను. అట్లాగే టీచర్లందరితో కూడా మాట్లాడి పిల్లలు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఇంట్లో ఎలాగా తల్లిదండ్రులు సూచనలు సలహాలు ఇస్తారో అట్లాగే టీచర్లు అందరూ కూడా పిల్లలను తమ పిల్లలుగా భావించి వాళ్లకు సరైన సలహాలు సూచనలు ఇచ్చి మంచి పౌరులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆలోచిస్తున్నాము. సో ఈసారి 10వ తరగతి మంచి ఫలితాలు సాధించడం కోసం జిల్లాలో ఉన్న అందరూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీఓలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ను కూడా ఒక జిల్లా ఆఫీసరు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పాఠశాలను విజిట్ చేసి పిల్లలకి, ఉపాధ్యాయులకి తగిన సూచనలు ఇస్తున్నారు. సో అందరి సహకారంతో ఈసారి మన నంద్యాల టాప్ 10లో ఉండేటట్టుగా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. మరి అందరి ఆశీర్వాదంతో ఈసారి మన పిల్లలందరూ కూడా చక్కగా పాస్ అయ్యి మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మెగాలోక్ అదాలత్ను విజయవంతం చేయండి. నంద్యాల మార్చి 14న జరిగే జాతీయ మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు బ్యాంక్ ఇన్సూరెన్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం కోర్టు ఆవరణంలో బ్యాంకు ఇన్సూరెన్స్, పోస్టల్, మున్సిపల్, బిఎస్ఎన్ఎల్ తదితర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ రాజీ కాగల కేసులను గుర్తించి వారిలో అవగాహన కల్పించి రాజీ పరచాలని అధికారులను ఆదేశించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారుల్లో రాజీ ప్రయత్నానికి అవగాహన కల్పించాలని అధికారులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, సుబ్బారాయుడు, ప్రసాద్, నిర్మలా భూపని, వెంకటేశ్వర్లు, ఓబుల్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారి తరఫున గౌరవమైనటువంటి న్యాయవాది మిత్రులతోటి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్స్, ఫైనాన్షియర్స్ తోటి, బ్యాంక్ మేనేజర్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవమైనటువంటి గవర్నమెంట్ లీడర్ గారు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు రావడం జరిగింది. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఆదేశాల ప్రకారం మెగాలోక్ అదాలత్ మార్చి 14న మెగాలోక్ అదాలత్ జరగబోతుంది. దానిలో రాజీ పడదగిన కేసులు, క్రిమినల్లో అయితే రాజీ పడదగిన కేసులు రాజీ చేయడం జరుగుతుంది. అదే సివిల్ కేసులు అయితే ఎంత ఆస్తి విలువ, ఎంత విలువ ఉన్నా సరే అవి రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులను కోరడం జరుగుతుంది. దీనివల్ల అమూల్యమైనటువంటి సమయం, మీకు డబ్బు ఆదా అవుతుంది. కోర్టు లిటిగేషన్ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కానివ్వండి, కోర్టు లిటిగేషన్ పెండింగ్ లేకున్నా కూడా, బయట ఉన్నా కూడా ఆ రోజున మీరు వచ్చినట్లయితే మేము ఇరుపక్షాల వారు ఆమోదయోగ్యంగా అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డు అనేది కోర్టు డిగ్రీతో సమానం. ఇది ఒకసారి రాజీ పడిన కేసుని దానిపైన అప్పీల్ ఉండదు. సో అదొక బెనిఫిట్. అదేవిధంగా ఈ సివిల్ కేసులు అయినట్టయితే వారికి కోర్టు ఫీజు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. కనుక
ఈ కక్షిదారులందరూ కూడా రేపు మెగాలో కదులుతున్న 14వ తారీఖున ప్రతి కోర్టు ఆవరణలో జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా, అదేవిధంగా మీ సమస్యని మీరే పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి కక్షిదారులందరూ కూడా సద్వినియోగం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా న్యాయవాది మిత్రుల సోదర న్యాయవాది మిత్రులందరికీ కూడా మా కమిటీ తరఫున విన్నపం ఏంటంటే, మీ పార్టీలు, మీ దగ్గరకు వచ్చినటువంటి పార్టీస్ అందరికీ కూడా కాంప్రమైజ్ వల్ల, అంటే రాజీ వల్ల వచ్చే మంచి విషయాన్ని, అదేవిధంగా రాజీ పడదగిన కేసులు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి రాజీకి సమాప్తం చేయవలసిందిగా న్యాయమధ్యులు కోరటం కోరింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చినారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వారు కూడా దే ఆర్ రెడీ టు ఎక్స్టెండ్ దేర్ కోఆపరేషన్. కనుక కక్షిదారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రసిద్ధ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రం అయిన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల అనంతరం నిర్వహించే తెప్పోత్సవం ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఆలయ సాంప్రదాయంలో ముఖ్యమైనవిగా భావిస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం 3 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజు 3వ రోజు సందర్భంగా ఉత్సవమూర్తులు అలంకరించిన తెప్పను పుష్కరిణిలో 9 ప్రదక్షిణలు 2 రౌండ్లు చేయిస్తారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భజనల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ప్రముఖ సినీ నటి రమప్రభ ఈ సందర్భంగా అహోబిలం చేరుకున్నారు. ఆమె స్వామివారికి జరిగే తిరుమంజన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితుల ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలిసి తెప్పోత్సవాన్ని దర్శించుకొని స్వామివారి కృప కోరుకున్నారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కెమెరూన్ 2K26 జాతీయ స్థాయి ఐటీ మీట్ ఘనంగా నిర్వహించారు. రాజంపేట 3వ అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ తమ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. For becoming good. This is the annual meet that we conduct every year, and this year also it is continued. And here it gives me immense pleasure and pride to welcome you all as a convener. మంచి సక్సెస్ స్టోరీస్ అవన్నీ కూడా చదువుతూ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లైవ్ ఎగ్జాంపుల్గా ఇట్లాంటి వ్యక్తులను కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. Computer Science and Applications Department, Dr. U.S. Kumar, and my dear faculty members and my dear students. First of all, I would like to express my wholehearted wish. మనం ముందడుగు వేయడానికి ప్రవీణ్ మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మాకు కూడా కాలేజీకి కూడా గర్వకారణం. ఒక మా ఆలమ్ని, మన ఓల్డ్ స్టూడెంట్ ఈ విధంగా ఎదిగినందుకు, సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నందుకు
మనం అంతా కూడా గర్వపడాలి. కాలేజ్ కూడా అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ అప్రిషియేటింగ్ ది ప్రవీణ్ కుమార్ గారు ఫర్ బికమింగ్ దిస్ గుడ్ పొజిషన్. భవిష్యత్తు ఇంకా ఎంగేజ్లోనే ఉన్నారు కాబట్టి మంచి పొజిషన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో జడ్జెస్ గాను, ఇంకా అవకాశం వస్తే సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి మంచి ఫ్యూచర్ని వారు కల్పించుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా ప్రవీణ్ కుమార్ గారిని అభినందిస్తున్నాం. అలాగే మంచి అడ్వకేట్గా లింగయ్య గారు కూడా, కృష్ణలింగయ్య గారు కూడా ఉన్నారు. వారు కూడా మంచిగా ఎదగాలని, భవిష్యత్తులో వారి ద్వారా కూడా మంచి న్యాయం జరగాలని చెప్పేసి, జనాలకి మంచి న్యాయం జరగాలని చెప్పేసి. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఒక్కో రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు ప్రతి నెల నెలసరి దినాలను సెలవు దినాలుగా అమలు చేయాలని, మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, 60 సంవత్సరాలు నిండిన వారిని విధుల నుంచి తొలగిస్తున్నారని, ఆ కార్మికుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, పెరుగుతున్న పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మిక సంఖ్య పెంచాలని, మున్సిపల్ కార్మికులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, జీవో ఆర్డీ నెంబర్ 15/16 ప్రకారం పిఆర్సీ వేతన మధ్యంతర భృతి కరువు పద్యం ఇవ్వాలి, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాము. ప్రస్తుతం మేము గతంలో చేసినటువంటి సమ్మెలో మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మాకు జీతము జీవో నెంబర్ 36 ప్రకారము చెల్లిస్తానని చెప్పి అప్పటికి మీటింగ్ పెట్టి మాకు జీవో నెంబర్ 26 ప్రకారము చెల్లించింది. దాంట్లో వచ్చేసి మాకు జీతము 24,000 రూపాయలు రావాల్సినది వచ్చేసి 21,000 భూత రాకుండా చేసి ఈ ప్రభుత్వము 18,500కు కుదించింది. ఈ 18,500 కూడా మాకు 12వ పిఆర్సీ ప్రకారంగా మాకు 15, 16 జీవో నెంబర్ ప్రకారంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ రిలే నిరాహార దీక్షను మరింత ఉధృతం చేయడానికి మా స్టేట్ కమిటీ పిలుపునిచ్చింది. చాలా ఒక రోజు సార్, ఇది మామూలుగా ట్రయల్గా చేస్తున్నాం సార్. మళ్ళీ ఒకసారి ఇదే ఇట్లనే కొనసాగిస్తే సమ్మెలోకి వెళ్ళడానికి కూడా మా స్టేట్ కమిటీ చెప్పింది. అహోబిల మఠం అత్యున్నతాధికారి రామానుజన్ రాజీనామా 9వ తేదీ ఈవినింగ్ లోపల రాజీనామా. రామానుజన్ మొగ్గు చివరికి నీ ఇష్టం అన్న మఠం ప్రతినిధులు. స్వేచ్ఛ లేకుండా ఉండలేను, అన్ని ఇబ్బందులే, గుడికి అన్యాయం చేయలేం. అహోబిల మఠం ప్రత్యేక అధికారిగా 3 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మధ్యవర్తులు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదని తెలుస్తోంది. వృత్తిలో ఉండి మేలు చేయలేనని, అందువల్ల రాజీనామాకు సిద్ధమైనట్లు రామానుజన్ అనుచరులకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రామానుజన్ రాజీనామా హాట్ టాపిక్ గా మారిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణ కేంద్రంలో కాటన్ అండ్ సర్చ్ నిర్వహణ. నేర నియంత్రణకు ఈ కాటన్ సర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఏఎస్పీ ఎం చావలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వార్షికోత్సవాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ, క్రీడా పోటీలు ప్రారంభించిన ఐసీడీఎస్ పీడీ లీలావతి దేవి. ఆళ్లగడ్డలోని గర్ల్స్ హై స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులపై ఆగ్రహం. 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్న డీఈఓ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో మార్చి 14వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయండి. 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. ప్రసిద్ధ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల తెప్పోత్సవం ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి రమాప్రభ. యోగి వేమన యూనివర్సిటీలో దక్షిణ భారతీయ స్థాయిలో ప్రతిభ చాటిన శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. జిల్లా జడ్జి శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అభినందనలు.
నంద్యాల మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష. అహోబిల మఠం ప్రత్యేక అధికారిగా 3 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.